వారు లోకం వైపు లేకపోతే వారికి తెలిసిన వారి వైపు చూస్తూ పరిగెత్తితే అది బహుమానము తీసుకొని రాదు. ఆ బహుమానం మనకు రానే రాదు. ఇది వాస్తవము దేవుని పిల్లారా. అందుకనే నీవు నేను స్పష్టత కలిగిన వారంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఏకాగ్రతతో మన బహుమానం కొరకు నిజంగా పరిగెడతాం, లేకపోతే ప్రయాసపడతాం. ఇక్కడ అన్నాడు యేసు వైపు చూసు. ప్రతి దినము ప్రతి క్షణము నీవు నేను యేసు వైపు చూడగలిగినప్పుడు మాత్రమే మనము ఈ యొక్క పరుగులో గెలవగలుగుతాం, ఈ యొక్క గురిలో మనం నిజంగా సంపాదించగలుగుతాం, లేక చేరగలుగుతాం. అందుకన్నాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అందుకే అంటున్నాడు యేసు వైపు చూడు అనగా ఏంటి? యేసు వైపు చూడంటే నిజంగా యేసయ్య చిత్రపటము మనము మన ఎదుట పెట్టుకొని చూడడం వల్ల ప్రయోజనం లేదు. యేసు వైపు చూడమనగా వాక్యం వైపు నీవు దృష్టి ఉంచడం, వాక్యము పైన ఆధారపడడం. ఎందుకంటే యేసు అనగా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్కు అయినటువంటి యేసు వైపు నీవు చూడాలి. అంటే వాక్యము పైన ఎప్పుడైతే మనం ఆధారపడుతూ మన ప్రతిదినము కొనసాగుతుందో, మన ఉద్యోగాల్లో, మన విద్యాలయాల్లో, మన కుటుంబాల్లో, మన బంధువుల మధ్య మనం ఎక్కడ ఉన్నా ఎప్పుడైతే మనము వాక్యం మీద ఆధారపడుతూ ప్రతి నిర్ణయం తీసుకుంటూ చాలా జాగ్రత్తగా జీవిస్తామో అప్పుడు మనము ఓపికతో ఆ యొక్క బహుమానాన్ని సంపాదించాలి.